హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఏబీ ఛానల్. ఈ వీడియో నేను తీసింది కాదు. మా ఫ్రెండ్ ఒకళ్ళు రైస్ ఆడించుకోవడానికి రైస్ మిల్కి వెళ్ళి అక్కడున్న ప్రాసెస్ మొత్తాన్ని కూడా వీడియో తీసి నాకు పంపించడం అయితే జరిగింది. అయితే నువ్వు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో పెట్టమని రిక్వెస్ట్ చేశారు. సో నాకు నేనుగా తీసుకోలేదు కాబట్టి అంత పర్ఫెక్ట్గా నేను చెప్పలేకపోవచ్చు. కానీ రైస్ని వడ్ల దగ్గర నుంచి మిల్లులో వేసిన తర్వాత చాలా ప్రాసెస్ అయితే ఉంటుంది. లాస్ట్కి మనకి నాణ్యమైన బియ్యం వచ్చే వరకు కూడా చాలా ప్రాసెస్ అయితే ఉంటుంది. మీరు చూస్తున్న ప్రాసెస్ అంతా కూడా దీనికి సంబంధించింది. ఇక్కడ మీకు వడ్ల నుంచి రాళ్ళను అయితే సపరేట్ చేస్తున్నారనమాట. ఆ తర్వాత వడ్ల గింజ నుంచి ఆ పొట్టును వేరు చేయటము, తర్వాత దాన్ని ప్రాసెస్ చేసే పద్ధతి చాలా ఉంటుంది. ఇలా మిషన్స్లో వేసి ఆడిస్తూనే ఉంటారు. చాలా నాయిస్ అయితే ఉందన్నమాట. సో నిత్యం అక్కడ పనిచేసే వాళ్ళకి డస్ట్ ఎలర్జీ ఉంటుంది, సౌండ్ పొల్యూషన్ ఉంటుంది. చాలా కష్టతరమైన పని అని చెప్పుకోవచ్చు. ఇదే కాదు, వడ్ల గింజ భూమిలోకి వెళ్ళి అది మొలకెత్తి నారుగా తయారయ్యి అక్కడ నుంచి మనకి వరి పంట దగ్గర ఉండే ప్రాసెసే కానివ్వండి, ఆ రైతులు పడే కష్టమే కానివ్వండి, కలుపు మొక్కలు వేరడమే కానివ్వండి, చీడపీడల నుండి ఆ పంటను రక్షించుకోవడమే కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదన్నా కానివ్వండి, చాలా ప్రాసెస్తో కూడుకున్న పని. మనకి నోట్లోకి 5 వేళ్ళు వెళ్తున్నాయి అంటే వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు. మనకి రైస్ మిల్ దగ్గర నుంచి నాణ్యమైన రైస్ని ఇంటికి తీసుకొచ్చే వరకు కూడా చాలా పెద్ద ప్రాసెస్. ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకుంటున్న విషయం ఒకటే, ప్రతి మెతుకు మీద తినేవారి పేరు ఉంటుంది అని అంటారు కొంతమంది పెద్దలు. అలా మా పేర్లు కూడా ఉంటే బాగుండు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ లోకంలో. కాబట్టి మీ వరకు వచ్చిన ఆహారాన్ని, అది బియ్యమనే కాదు, అన్నమనే కాదు, ఏ వెజిటేబుల్ అయినా, ఏ ఫ్రూట్స్ అయినా, తినేది ఏదైనా కూడా ఎంతో కష్టపడితేనే, ఎంతో ప్రాసెస్ చేస్తేనే మీ వరకు వస్తుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా తిని మిగతా వారి పేర్లు రాయడానికి కొన్ని మెతుకులైనా ఉంచండి, కొంత ఆహారం అయినా ఉంచండి. నేను చెప్పిన విషయాల్లో నిజముందని మీకు అనిపిస్తే మీ ఆహారాన్ని వేస్ట్ చేయకండి. కొంతమందికైనా ఆహారాన్ని షేర్ చేయండి.